Good evening, sir. I am Tushar, first year B.Tech student from IIT Goa. మీ ట్రూత్ వితౌట్ అపాలజీ బుక్ చదువుతున్నాను. అందులో గుడ్ స్పిరిచువాలిటీ ఈజ్ గుడ్ ఎకనామిక్స్ అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ చివర్లో మీరు చెప్పినట్టు నిజమైన ఎకనామిక్స్ అనేది నిజమైన ఆధ్యాత్మికత నుండి వేరుగా ఉండదని చెప్పారు. సార్, మీరు ఎలా ఆధ్యాత్మిక విషయాలు, నిర్వాణం లాంటి వాటిని డబ్బు, ఎకనామిక్స్ లాంటి మెటీరియలిస్టిక్ విషయాలతో కలిపి చూడగలరు? నీకు ఇష్టమైన సెలబ్రిటీ అతను నల్లరంగు దుస్తులు వేసుకుంటాడు. అతనేగా నీ ఫేవరెట్ సెలబ్రిటీ. నీవు పూర్తిగా ఆకర్షితుడివి, మాయలో పడిపోయావు. అతను ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, లేదా సినిమా నటుడు కావచ్చు, లేదా ఇంకెవరో, కాని అతను నల్లదే వేసుకుంటాడు. ఇంకా అతను ఎప్పటికీ చెబుతూనే ఉన్నాడు, నలుపే బెస్ట్, నలుపే బెస్ట్ అని. అదే ఆయన మంత్రం, నలుపే బెస్ట్, నలుపే బెస్ట్. నీకు తెలియకుండానే అతను ఇలా నీ మనసుని క్రమంగా ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా. ఎస్ సార్. నలుపే బెస్ట్ అని చెప్పండి. రిపీట్గా నలుపే బెస్ట్, నలుపే బెస్ట్. ఇది ₹1,00,000 దయచేసి కొనండి. మీరు దాన్ని కొంటారు. ఎందుకంటే నలుపే బెస్ట్ అని నమ్మే విధంగా మీరు కండిషన్డ్. అలాగే దాని నిజమైన విలువ గురించి మీకు ఏమాత్రం తెలియదు. అది నలుపు రంగులో ఉంది అనే ఒక్క కారణంతోనే మీరు దానికి ₹1,00,000 చెల్లించడానికి సిద్ధపడతారు. మీకు విజ్డమ్ లేనప్పుడు ఎకనామిక్స్ ఈ విధంగానే డిస్టార్టెడ్ చేయబడింది. ఒక వస్తువుకు ఒక నిర్దిష్ట ధర ఉందని మీరు చెప్పినప్పుడు దానికి ఆ ధర విలువ ఉందని మీకు ఎలా తెలుసు? దయచేసి నాకు చెప్పండి. నలుపే బెస్ట్ అని. బ్లాక్ అంటే బెస్ట్. ఇది ₹1,00,000. ఇది అమ్ముడవుతుందా లేదా? ఖచ్చితంగా అమ్ముడవుతుంది. హాట్ కేక్స్లా పోతుంది. ఇప్పుడు మనం కొనుగోలు చేస్తున్న ఎన్నో బ్లాక్ మగ్స్ గురించి ఆలోచించండి. వాటిలో ముందున్నది ఆభరణాలు. వాటికి వాడకపరమైన విలువ ఏమైనా ఉందా? చెప్పండి ప్లీజ్. మీరు చెల్లించే డబ్బు దాని ఉపయోగానికి తగినట్లుగా ఉండాలి కదా. కేవలం ఒక లోహం లేదా 2 లోహాల కోసం అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఎందుకు? నీవు కండిషన్ అయ్యావు. ఎందుకంటే లోతైన ఆధ్యాత్మికత లేని వాళ్లతో ఇలానే జరుగుతుంది. వాళ్లు చాలా ఈజీగా ప్రభావితమవుతారు. ఆ తర్వాత ఈ నలుపు మగ్స్ మీద తమ మొత్తం పొదుపును ఖర్చు చేస్తారు. అవి ₹1,00,000 విలువ చేసేలా అనిపిస్తాయి. అందుకే గుడ్ స్పిరిచువాలిటీ అంటే గుడ్ ఎకనామిక్స్.